హాయ్ అండి, వెల్కమ్ టు త్రిశక్తి ఇంటీరియర్స్ బై ఏఆర్జీ. మనకి రీసెంట్గా ఒక వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి పర్సనల్గా కూడా వాళ్ళు కాల్ చేసి అడిగారు కొన్ని క్వశ్చన్స్, అండ్ వీఆర్ టూ హ్యాపీ టు హెల్ప్. మాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఏసీ కాపర్ పైపింగ్ మీరు ఇస్తున్నారా? ఏసీ కాపర్ పైపింగ్ ఇస్తే మీరు ఏ స్టేజ్లో ఇవ్వాలి, లేకపోతే ఎప్పుడు ఇస్తున్నారు? ఏసీ కాపర్ పైపింగ్ మన టీమ్స్ చేస్తారండి. అండ్ మన వాళ్ళు చేసేటప్పుడు ఏసీ కాపర్ పైపింగ్ ఫాల్స్ సీలింగ్ స్టేజ్లో మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. తర్వాత చేసి కూడా మీకు యూజ్లెస్. ఎందుకు అంటే, ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనం కోర్ కటింగ్ చేసి ఇక్కడి నుంచి ఒక ఏసీ కాపర్ పైపింగ్ తీసుకొని దీన్ని వాష్రూమ్ పైనుంచి అటు సైడ్ డ్రాప్ చేసామండి. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో ఏసీ అనే పాయింట్ మనం ఇక్కడ ఇచ్చారు, వాళ్ళు అవుట్లెట్ జాయిన్ ఇక్కడే ఉంది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చింది ఏంటంటే, మీ ఏసీ మిషన్తో పాటు వస్తుంది కదా ఏసీ కాపర్ పైప్, దాన్ని మనకి సరిపోతుంది కదా అని క్వశ్చన్ కూడా వచ్చింది. లేదండి, మీకు ఏసీ కాపర్ పైపింగ్ మిషన్తో పాటు వచ్చేది 1 మీటర్ నుంచి 2 మీటర్స్ వరకు మ్యాక్సిమం ఉంటుంది, దట్ బేస్డ్ ఆన్ బ్రాండ్. బట్ ఇక్కడ మనకి అవసరమైంది ఒక 5 మీటర్స్ అండి. ఈ స్పాట్ నుంచి మీరు చూసుకుంటే 5 మీటర్స్ ఆఫ్ ఏసీ కాపర్ పైపింగ్ ఇక్కడ నుంచి పాస్ అయ్యి ఇట్ వెంట్ అవుట్ అండ్ అవుట్ సైడ్ మనం డ్రాప్ చేయడం జరిగింది. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ మనకి ఫాల్స్ సీలింగ్ ముందు చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, అవసరమైన చోట ఆ ఏసీ కాపర్ పైపింగ్ని ఫాల్స్ సీలింగ్ లోపల నుంచి తీసుకొని మనం ఎగ్జిట్ ఇస్తామండి. ఇటువంటి మంచి ఐడియాస్ కోసం కీప్ ఫాలోయింగ్ త్రిశక్తి బై ఏఆర్జీ.